హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని అనుకున్న వాళ్ళు చాలానే ఉన్నారు. సరే, సూపర్ స్టార్ గొంతు ఇచ్చినంత మాత్రాన యానిమేషన్ మూవీకి ఒరిగేదేముంది అని కామెంట్ చేసిన బ్యాచ్ లేకపోలేదు. కట్ చేస్తే ఇది ఎంత పెద్ద ప్లస్ అయిందో థియేటర్ల దగ్గర సందడి సాక్షిగా నిరూపితమైంది. ఒక ఉదాహరణ చూద్దాం. ప్రసాద్ మల్టీప్లెక్స్ పిఎస్ఎక్స్ స్క్రీన్ కు 2 తెలుగు షోలు ఇచ్చారు. అవి కనుక ఫుల్ కాకపోతే ఇంగ్లీష్ కాదని ఇవి వేయడం వల్ల ఇలా జరిగిందని డిస్ట్రిబ్యూటర్లే నిందిస్తాడు. ఇది యాజమాన్యానికి కొంచెం ఇబ్బందే. తీరా చూస్తే ఇంగ్లీష్ కన్నా వేగంగా తెలుగు వెర్షన్ టికెట్లే త్వరగా అమ్ముడుకుపోయాయి. ఇవాళ ఉదయం సుదర్శన్ 35mm దగ్గర పెద్ద కటౌట్ బ్యానర్లు హోర్డింగ్లతో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏదో మహేష్ బాబే ముఫాసాలో నటించిన రేంజ్లో సింహం బొమ్మకు ఘన స్వాగతం పలికారు ఫ్యాన్స్. హైదరాబాద్లో మాత్రమే కాదు, ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్లో చాలా చోట్ల టికెట్లు త్వరగా బుక్ కావడానికి కారణం మహేష్ బాబే అవుతున్నాడు. మామూలుగా లయన్ కింగ్ బ్రాండ్కు క్రేజ్ ఎక్కువ. దానికి ఈసారి గుంటూరు కారం రమణగాడు తోడవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే బచ్చలమల్లి విడుదల పార్ట్ 2 యూఐ కంటే ఫాస్ట్ బుకింగ్స్ ముఫాసాకి ఉన్నాయి. చిన్నపిల్లల సినిమా అని పేరే కానీ పెద్దలు సైతం మెగుపడుతున్న వైనం కనిపిస్తుంది. రాజమౌళి SSMB 29 రావడానికి ఎంత లేదన్నా 2 ఏళ్లకు పైగా పడుతుంది. కాబట్టి అప్పటిదాకా వచ్చే గ్యాప్ని కొంతైనా పూడ్చుకునేందుకు ఫ్యాన్స్ ముఫాసాకు పోటెత్తుతున్నారు. ప్రీమియర్ టాక్స్ పాజిటివ్గానే ఉన్నాయి. మరి ఎక్స్ట్రాడినరీ అనడం లేదు కానీ మంచి థియేటర్, సౌండ్ సిస్టమ్, 3D ఉన్న చోట మాత్రం ఎంత మాత్రం నిరాశపరచదని అంటున్నారు. ఇండియా వైడ్ 200 కోట్ల గ్రాస్ని ఆశిస్తున్నారు.